ఈరోజు మా మబ్బోళ్ళపేట అంగన్వాడీ కేంద్రంలో బాలల దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు, మా గ్రామంలో ఉన్నటువంటి పేరెంట్స్. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి మా ప్రీ స్కూల్ పిల్లలకు అందరికీ కూడా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు విరాళాలు ఇచ్చి మాకు సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మా ప్రీ స్కూల్ పిల్లలకు పేరెంట్స్ ఇచ్చినటువంటి అమౌంట్తో చాలా వరకు బండి స్టీల్ ఈ క్యారీస్ అన్నీ కూడా తీసుకొచ్చాము. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఇందులో ఫస్ట్ సెకండ్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళందరూ రోజు మా అంగన్వాడీ స్కూల్కి రోజు వస్తున్నారు. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, మీకు బాగా చదివితే క్యారీలు తెచ్చిస్తానన్నా మీరు అన్నం తినడానికి అంటే చాలా సందర్భాలు అడుగుతున్నారు మా పిల్లలు, మేడం మా క్యారీ ఎక్కడ అని. కాబట్టి అందరికీ కూడా మా పిల్లలందరికీ క్యారీలో కొట్టిస్తున్నాము. ఇప్పుడు మన ఎలిమెంటరీ స్కూల్లో కమిటీ అంటే విద్యా కమిటీ చైర్మన్ మన సంధ్య చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. రండి, ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇవ్వాలి. అందరికి ఒక్కొక్కటి ఇవ్వండి. చదువు పడుతూ బంగారు మరి ఇప్పుడు క్లాస్ కొడతా ఉండాలి. మీరందరూ క్లాస్ కొడతా ఉండాలి. ఇంకెవరికైనా అమ్మ చాలేదా? ముగ్గురు పిల్లలు రాలేదు ఇంకా మనకు కావాల్సింది 5 మంది మా పిల్లలు. అలాగే అందరూ ఇట్లా పెట్టుకోండి, క్యారీలు చూపించండి. ఇట్లా పెట్టండి ఇట్లా పెట్టుకోండి, ముందర పెట్టండి, క్యారీలు ఇట్లా కనిపించాలి. అందరూ పెట్టండి. వెరీ గుడ్. మా పిల్లలందరికీ కూడా కొత్త క్యారీలు ఇచ్చామన్నమాట. ఇప్పుడు నేను ఇస్తాను ప్రైజెస్. ఇప్పుడు రన్నింగ్ లో ఫస్ట్ అండ్ సెకండ్ మన దివ్యశ్రీ, తర్వాత వచ్చి లోహిత. రండి, మీరు అక్కడ క్యారీలు పెట్టేసి రండి. నాన్న మీరు అక్కడే ఉండండి. చూడండి, దివ్యశ్రీ ఫస్ట్ ప్రైజ్, తర్వాత వచ్చి లోహిత సెకండ్ ప్రైజ్, హేమశ్రీ రైట్. కాబట్టి మీ ముగ్గురికి కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్. మీరు బాగా ఇంకా అంగన్వాడీ కేంద్రంలో బాగా చదువుకోవాలి, గేమ్స్ లో బాగా పార్టిసిపేట్ చేయాలి. నేను కూడా చిన్నప్పుడు చాలా గేమ్స్ లో పాల్గొనేదాన్ని. రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, స్పీచ్, సాంగ్స్. కాలేజీలో కూడా నేను టాపర్ అన్నమాట రన్నింగ్ లో. నేను చిన్నప్పుడు బాగా గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల నాకు మానసికంగా కానీ నేను దృఢంగా ఉన్నాను. కాబట్టి మీరు కూడా చదువుతో పాటు ఆటల్లో, పాటల్లో, ప్రతి దాంట్లో ధైర్యంగా ఆడ మగ తేడా లేకుండా మనం పార్టిసిపేట్ చేసి బాగా చదువుకొని విద్యావంతులైతే మనము రేపొద్దున మంచి నాలెడ్జ్ని పెట్టుకుంటే అమ్మా ఏమి సమాజంలో మనము బాగా ఎందుకంటే జ్ఞానం అనేది ఉండాలి, చదువు అనేది ఉండాలి. చదువే మనకు ఒక ఆయుధం. చదువును ఎవరు దొంగలించలేరు. మిగతా డబ్బు, నగలు అన్ని దొంగలించిన, ఆస్తులు దొంగలించిన చదువును, నారదల్లో ఉండే చదువుని ఎవరు దొంగలించలేరు. కాబట్టి చదువు అనేది చాలా విద్యావంతులుగా చేయడానికి చాలా ఇది దోహదపడుతుంది. అలాగే పిల్లలు అన్ని ధనముల కన్నా విద్యాధనము చాలా ప్రధానమైనది. ఎందుకంటే ఆ విద్యను దొంగలు అపహరించలేరు, ప్రభుత్వము వారు లాగుకున్నారు, అన్నాదమ్ములు పంచుకొనరు, దానిని మోయి వారికి బరువనిపించదు, దానిని వ్యయము చేయకొలిసి పెరుగుతూనే ఉంటుంది. దాన్ని క్లియర్గా క్లారిటీ ఏమంటే విద్య అనే ధనాన్ని చాలా ప్రధానమైనది. ఎందుకంటే దొంగలు ఎత్తుకొని పోరు. మనం ఎంత చదివినా కూడా దొంగలు ఎత్తుకొని పోలేదు. మనం చదివిండే చదువు అదే డబ్బుంటే ఎత్తుకోతారు, బంగారు ఉంటే ఎత్తుకోమో. అన్నాదమ్ములు పంచుకోన్నారు. ఏం రాదు, మా తమ్ముడు మా అన్ని చదివేసినాడు, పెద్ద IPS IAS అంటే మీ చదువులో నాకు అంత మీరంటే కూడా అన్నాదమ్ములు పంచుకోలేదు.
దాన్ని మోని వారికి బరువు అనిపించదు. ఎంత చదువుగా చదివేసినా నాకు బరువు ఎక్కిపోయింది అనిపిస్తే అని అనిపించదు. అదే కానీ అక్రమాస్తులు ఎక్కువ డబ్బు ఆస్తులు అక్రమంగా కానీ ఉంటే ప్రభుత్వం వారు లాక్కుంటారు. అదే మనం చదివిండే చదువు ఎంత ఎక్కువ చదువు చేసినా కూడా ప్రభుత్వం వారు చదివిండే చదువు మాకు ప్రభుత్వానికి కొంచెం ఇచ్చే అని చెప్పి దానిపైన కేసు పెట్టేది అంతా కూడా అంతేకాదు. చిన్నగా ఇంకొక చదువు అది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుకటాలకున్న ఆ చదువు నిరసకము గుణ సమ్ముతులు ఎవరు మెచ్చరచ్చటాన్ని పదునుగా మంచి కూర నలపాకుడు చేసుడైనను అందు ఇంపుది పెడి ఉప్పు లేక రుచిపుట్టుగా నేర్చున్నట్టయ్యా భాస్కర. నేను 8th క్లాస్ చదివేటప్పుడు భాస్కర సత్వం అనే సత్వంలో వచ్చిన ఈ తాత్పర్యంలో సారాంశం ఏమంటే చదువు ఎక్కువగా ఏదో మా నాయన వచ్చా గాంధీ మహాత్మునే తల్లి పొదలి వారి అది తల్లిదండ్రులు చూసి చదివేసేది కాదు. మనం చదివిందే చదువు జ్ఞాపక శక్తి పెట్టుకోవాలి. ఆ జ్ఞాపక శక్తి పెట్టుకున్నప్పుడే ఆ చదువుకు విలువ. ఏ విధంగా అంటే నలపాకుడు అనేవాడు వంటలు చేసే దాంట్లో చాలా ప్రావీణ్యం కలిగినాడు. 10 పుటాలు కొట్టేసి ఒక 20,000 రూపాయలు మసాలా వేసేసి నిట్టుగా బాగా ఫ్రై చేసి పెట్టినాడు. దాంట్లో ఉప్పు లేదు. ఆ విధంగా మనం ఎంత ఎక్కువ చదువు చదివేసినా కూడాను సారాంశం జ్ఞాపక శక్తి పెట్టుకోలేని చదువు ఉప్పు లేని చారుతో సమానము. ఓకే ఓకే చాలా బాగా చెప్పారు. అలాగే అమ్మా చూడండి పిల్లలు, మీకు అందరికీ కూడా అందరూ కూడా బాగా నేను చెప్పేటప్పుడు అన్నీ చెప్పేటప్పుడు నిశ్శబ్దంగా శ్రద్ధగా వింటున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇంకా కొన్ని మెండరు ఎర్రైజరు అలాగే పెన్సిల్స్ చేస్తాను తీసుకునేది టీచర్తోనా తీసుకుంది పిల్లలు. పెద్ద పిల్లలకు మాత్రం కూర్చోబెట్టు కూర్చోబెట్టు రేపు మీకు లోపలికి రావాలి. మీరు అక్కడ ఉండకూడదు కదా. ఇస్తా పెన్ను కూడా మా పాప అట్లా పో ఆడిపో మా పెద్ద పెన్ను పెద్ద పిల్లలకి ఎందుకంటే ఎవరికి ఇవ్వాలి? తీసుకోపోయి మేడం దగ్గర తీసుకోపోతు